నేనేం ముసలోడిని కాదు, ఈ ఎలక్షన్ తర్వాత కనపడకుండా పోయేవాడిని కాదు. నేను మీ మధ్యలో ఇంకా 20-30 ఏళ్ళు ఉండేవాడిని. నేను ఎవరికి అబద్ధాలు చెప్పేవాడిని కాదు. నేను వాస్తవాలు చెబుదామనే కొద్దిగా లేటుగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ అపోహలకు గురి చేశారు. తప్పకుండా ప్రతి పేదవాడికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి పేదవాడికి 5 సెంట్లు పొలం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కంపల్సరిగా. ఈ రేషన్ కార్డులో ఆధార్ కార్డు సిస్టంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి నా దృష్టికి కూడా వచ్చినాయి. ఇప్పుడు పీటీపీ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చెప్పారు, మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవి కూడా మీరు న్యాయం చేయాలంటే తప్పకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. కంపల్సరిగా మీ ల్యాండ్స్ ఎవరైతే ఇల్లు ఉన్నాయో దానికి స్ట్రక్చర్ వాల్యూలు ఈరోజు ఈ సిమెంటు ఇసుక రేట్లు కూడా పెరిగిపోయినాయి, అలాగే స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి. అవన్నీ కూడా వాల్యూ చేసి మీ అందరికి ఇప్పించి, మీరైతే కట్టుకోగల స్తోమతుంటే మీరే కట్టుకోండి, లేకపోతే కంపెనీ వాళ్ళ చేతనే కట్టించి